మాట్లాడితే నిన్న ఉదయం మాట నిన్న 3 లారీలు నిండిది. ఏం చేస్తావు దాన్ని చాలా ఇచ్చినందుకు దాని నంబర్ ఒకసారి 50 అది అంటే సరే నేను రాకముందే కేటాయించి పద్ధతిలోనే కేటాయించి లారీల అసలు సమస్య ఏమైందంటే మొత్తం స్టేట్ లెవెల్లో జరిగింది. రైస్ పెట్టమని గవర్నమెంట్ రైస్ పెట్టమని రైస్ మిల్ వాళ్ళకి దాదాపు రైస్ పెట్టడం వల్ల 50,000 నుంచి 1,00,000 రూపాయలు రైస్. నేను ఏం చేస్తున్నాను ఏమనుకుంటా పోయిన లాగా ఏం చేస్తున్నాడు 10 లారీలు తీసుకుంటే ఆ రైస్ మిల్ ఆపేస్తున్నాక ఇబ్బంది అక్కడ రైస్ మిల్ దగ్గర వస్తుంది. 1,40,000 అని కొంచెం బీఆర్ చెప్తే దీన్నమాట అది ఇదే మా వర్గం తెలియదు ఇన్నికిడితో ఏం లేదంటే ఒక రాదు ఏదో మొత్తంలో ఉంది. మరి ఈ కారణం ఏంది అమలు రాకపోవడం ఇప్పుడు అరిగొంతం ఉంది. అరిగొంతంలో ఇల్లు లోపల సిగ్నల్ లేకుండా నింపుకుంటుంది. ఇప్పుడు కొలిచారము ఈ కొనుక్కోకుండా వాళ్ళు కూడా లోపల సిగ్నల్ లేకుండా నింపుకుంటుంది. ఏం కాదు ఏంటి అమలు కూడా ఎప్పుడైనా అమలు ఎప్పుడైనా వచ్చిందా బాబులో ఈసారి ఎందుకు అంటున్నాం ఎందుకు రాలేదు నాదే కాపాడాలి. నిజమా కాదాలి అబద్ధమా వీళ్ళకే తెలియాలి కదా ఎందుకు తెలియదు వీళ్ళకు ఇవన్నీ గోచర నా రేట్ల చేద్దాం వస్తుంది. అంతమందికి అప్పుడే కావాలని అవుతుందా? మీరు సిద్ధరాస్తుంది లెక్కాలని తెలియదా? ఎందుకు రాలేదు కారణం లేదు నాకు అది కూడా చెప్పు. ఇప్పుడు ఎప్పటికి వాడు ఒకటి తీసుకొస్తాడు కాబట్టి వానికి చెప్పినాం మేము ఉన్నాం వాడే పంపి